నమస్తే వెల్కమ్ టు ఆంధ్రప్రభ. ఒక వ్యక్తి జీవితంలో సక్సెస్ అవ్వాలి అంటే ఎవరి మీద వాళ్ళకి ఒక టైప్ నమ్మకం అనేది ఉండాలి. మరి ఈ నమ్మకాన్ని కలిగి ఉండటానికి కొన్ని రకాల టెక్నిక్స్ ఉన్నాయంటున్నారు ఒక గెస్ట్. ఆ గెస్ట్ ఎవరో కాదు, గతంలో మీ అందరికీ బాగా సుపరిచితులు. సో మధ్యలో కొంత గ్యాప్ తీసుకున్నారు. ఆ గ్యాప్ ఎందుకు తీసుకున్నారు ఏమిటి అనేది కూడా ఆయన అడిగి తెలుసుకుందాం. ఆయన ఎవరో కాదు, మోడర్న్ మైండ్ మోటివేటర్, అలాగే మోడర్న్ లైఫ్ కోచ్. ఆయన ఏమనాలి, 100x వాసు గారు. ఎందుకని ఇంత పర్టికులర్గా చెప్తున్నాను అంటే ఆయన ఏదడిగినా మోడ్రన్ అనే ఒక లైన్ అయితే ట్యాగ్ చేస్తున్నారు. అసలు ఎందుకు ఆ మోడ్రన్ అని వాడుతున్నారు అనే విషయాలు అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్కారం అండి. ఎలా ఉన్నారు సార్? సూపర్ అండ్ రాక్ సాలిడ్. రాక్ సాలిడ్ అంటే అది కూడా మోడ్రన్గా నేను చెప్పొచ్చా? 100%. మీరు ఏం చెప్పినా కూడా చాలా డిఫరెంట్ టాపిక్సే తీసుకుంటారు. సో అది మీ టైటిల్లోనే ఉంది 100x వాసు అని. ఈ 100x అనేది ఏంటి అసలు? సో 100x అంటే సింపుల్గా చెప్పాలంటే మన లైఫ్ అనేది ఒక ఫుల్ఫిల్మెంట్ అండి. ప్రతి ఒక్కరూ అంటే నా లైఫ్లో ఏమంటే ఐఎమ్ మోడర్న్ హ్యాపీనెస్ కోచ్, అలాగే మోడర్న్ మైండ్ మోటివేటర్. 100x కాన్సెప్ట్ ఏంటంటే మీరు ఏం చేసినా 100xలో ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు స్పిరిచువల్గా ఉన్నారనుకోండి, అది 100xలో ఉండాలి. ఫ్యామిలీ లైఫ్ని బ్యాలెన్స్ చేస్తున్నారనుకోండి, ఫ్యామిలీలో 100xలో ఉండాలి. డబ్బు సంపాదిస్తున్నారు అనుకోండి, జాబ్ ఆర్ బిజినెస్, అది కూడా 100xలో ఉండాలి. సొసైటీకి ఏదైనా హెల్ప్ చేయాలనుకోండి, అది కూడా 100xలో ఉండాలి. అలాగే మీరు పర్సనల్ ఎంజాయ్మెంట్ అండ్ ఫ్యామిలీ ఎంజాయ్మెంట్, అది కూడా 100xలో ఉండాలి. ఎందుకంటే మీరు ఎంత సంపాదించి ఎంజాయ్ చేయకపోతే ఎందుకు? అయితే ఈ లైఫ్ అనేది ఫుల్ఫిల్మెంట్ అనమాట. కొన్ని సంవత్సరాలు, ఒక 60 years 70 years వచ్చిన తర్వాత నా లైఫ్లో ఇది కోల్పోయానని అనుకుంటారు. బాగా బిజినెస్ చేసే వాళ్ళు ఏమొచ్చి ఫ్యామిలీని కోల్పోయిన అంటారు, హెల్త్ని కోల్పోయిన అంటారు. ఎంతోమంది, నేను స్టీవ్ జాబ్స్ కూడా ఆయన చనిపోయే టైంలో నేను లైఫ్ని చాలా కోల్పోయానని చెప్పాడు. సో డబ్బు సంపాదించాలి, లైఫ్లో కలెక్షన్ ఆఫ్ మెమొరీస్ ఉండాలి, అలాగే హెల్త్ ఉండాలి, అలాగే ఫ్యామిలీకి టైం ఇవ్వాలి. వీటన్నిటిని బ్యాలెన్స్ చేసేదే 100x అనమాట. అంటే మన చిన్నప్పుడు స్కూల్ ప్రోగ్రెస్ రిపోర్ట్లో 100కి ఎన్ని మార్కులు వస్తాయి అనుకుంటా, అలాగే మన లైఫ్లో ప్రతి దానికి ఎన్ని మార్కులు ఉన్నాయి. హెల్త్లో తక్కువ మార్కులు ఉన్నాయి అనుకో, హెల్త్ మీద ఎక్కువ ఫోకస్ చేయాలి. డబ్బు మీద తక్కువ మార్కులు అనుకో, డబ్బు మీద ఫోకస్ చేయాలి. తర్వాత నెక్స్ట్ ఏంటి అనేది ప్రయారిటీలోకి వెళ్ళాలన్నమాట. సో భగవద్గీతలో అయినా ఏదైనా పరిపూర్ణం అంటారు కదా, సో 100 అనేది పూర్ణం అనమాట. సో ఏం చేసి 100x అనగానే 100 times బెటర్ గా ఉండాలి. 100% అని 100% అని 100 times అనమాట. 100% కూడా అంటే నీ యొక్క పొటెన్షియల్ ఎనర్జీ 100 times ఉపయోగించు. ఇప్పుడు మన భారతదేశంలో యూత్ అనేది కొంచెం చాలా మంది బద్దకస్తులుగా ఉన్నారు. మనకు కూడా ఇప్పుడు 100x ట్రిగర్ అవగానే ఏమనిపిస్తుంది అంటే, నేను ఎక్కడో 5xలోనూ 2xలోనూ ఉన్నాను పెర్ఫార్మెన్స్, ఇప్పుడు 100 times అంటే కనీసం 10x 20xకి వెళ్తుందిగా. ఇప్పుడు బయట నన్ను అందరూ ఎలా పిలుస్తారు, 100x అని పిలుస్తారు. ఎందుకంటే వాళ్ళకి కూడా ట్రిగర్ అవుతూ ఉంటది. అంటే 100x అంటే కంప్లీట్ గా చెప్పాలంటే ఇట్స్ ఎ పెర్ఫార్మెన్స్ అనమాట. ఇప్పుడు మీరు చాలా సేల్స్ కంపెనీలు లేదంటే ఎక్కడైనా పెర్ఫార్మెన్స్ బేస్డే కదా ఉంటది. ఎవరు బాగా పెర్ఫార్మ్ చేస్తే వాళ్ళని రిప్రజెంట్ చేస్తారు, వాళ్ళని అడ్మైర్ చేస్తారు. అలాగే మనం కూడా 100xలో ఉన్నాం అనుకోండి, వీఆర్ ది అన్స్టాపబుల్ అనమాట. ఓకే, మీరు ఇందాక అన్నట్టు ఈ 100% అనేది అన్నిట్లో కంపారిజన్ చేశారు. ఒక వ్యక్తికి ప్రతి దాంట్లో అలా 100% సాధించడం అనేది అవుతుందంటారా? అంటే ఇప్పుడు బంగారు పిట్టని ట్రై చేస్తే పిట్ట దొరకపోతే రెక్కైనా దొరుకుతుంది, అది కూడా బంగారమే కదా. ఓకే ఓకే. ఇప్పుడు మనం చిన్నప్పుడైనా ఒక సేల్స్ కంపెనీ తీసుకోండి, నాకు ఇన్ని మంత్లీ ఇన్ని సేల్స్ కావాలంటారు, 100 సేల్స్ కావాలంటారు. అట్లీస్ట్ వాడు 20కో 30కో వచ్చి ఆగుతాడు, 50కైనా వచ్చి ఆగుతాడు. అదే ఒక టార్గెట్ మైండ్కి ఇవ్వలేదు అనుకోండి, మైండ్కి డిస్ట్రాక్షన్ వెళ్ళిపోద్ది. ఇక్కడ 100కి రావాలని నా ఉద్దేశం కాదు. 100 అని పెట్టుకుంటే మనిషి యొక్క పెర్ఫార్మెన్స్ 5xకో 10xకో 20xకో ఉంటుంది. కొలవబడిందే మెరుగవుతుంది అనమాట. ఎక్కడైతే కొలవలేదు అనుకోండి అది మెరుగవదు. చిన్నప్పుడు స్కూల్స్ లో మెజర్మెంటే లైఫ్, నెంబర్సే లైఫ్. మీరు చిన్నప్పుడు స్కూల్స్ లో చూడండి, ఇప్పుడు యూనిట్ టెస్ట్లు కానీ 100కి మార్కులు పెట్టారు అనుకోండి, క్వార్టర్లీ హాఫర్లీ, లాస్ట్ టైంలో 50 వచ్చినాయి 60 వచ్చినాయి, తర్వాత ఎక్కువ పెంచుకోవాలని ఉంటుందిగా తక్కువ వాళ్ళతో కంపేర్. మరి అక్కడ ఎందుకు కంపారిజన్? ఐఏఎస్ ఐపీఎస్ ఇంటర్వ్యూలో ఎన్ని మార్కులు వచ్చాయని కంపారిజన్ ఉంటుందిగా. అలాగే ఎక్కడైనా యాక్టర్స్ కానీ వచ్చి ఏదైనా పెర్ఫార్మెన్సే కదా, వాళ్ళకంటే వీళ్ళకి ఎక్కువ మార్కులు వచ్చాయని ఏదైనా ఆడిషన్స్కి వెళ్ళండి, మార్కులు వేస్తారుగా. మరి అక్కడ ప్రపంచం అంతా మార్కులే, ప్రపంచం అంతా మ్యాథ్సే. లైఫ్ అంటేనే మ్యాథ్స్, నెంబర్ గేమ్ అనమాట. మీరు పక్క వాళ్ళకంటే హైయెస్ట్ నెంబర్ ఉంటేనే ఈ సొసైటీలో విన్ అవ్వగలరు, లేదంటే విన్ అవ్వలేరు. సో లైఫ్ ఈజ్ ఏ నెంబర్ గేమ్. సో ఆ నెంబర్లో మీరు ముందుండాలి. సో మనకు అవుట్పుట్ రావాలని అంటారు చాలా మంది, కాజ్ అండ్ ఎఫెక్ట్ థియరీ. ఎఫెక్ట్ రావాలంటారు, ఎఫెక్ట్ అంటే కాజ్ కరెక్ట్గా ఉండాలి. కాజ్ అంటే నువ్వు చెయ్యాలి అంటే చేయలేవు. మైండ్లో 100x అని ఉండాలి. మైండ్లో ఎప్పుడైతే 100x ఉంటావో, ఇప్పుడు ఈ టైం మీతో ఎంట్రీ చేసినప్పుడు నేను 100xలో చేయాలనుకున్నాను, అది నేను చేయాలనుకున్నా ఆటోమేటిక్గా మనకు పెర్ఫార్మెన్స్ వస్తుంది. సో మనిషికి ఎప్పుడైనా ఎనర్జీ ఎక్కడి నుంచి వస్తుంది తెలుసండి,
చెప్పండి. మన యొక్క గోల్ అంటే నువ్వు ఎంత పెట్టుకున్న టార్గెట్ పెట్టి వస్తుంది. మీ పొటెన్షియల్ ఎనర్జీ. యు ఆర్ నాట్ డిక్రీజ్ యువర్ గోల్స్, ఇంక్రీజ్ యువర్ ఎఫర్ట్స్. నీ గోల్ ఎంత పెద్దదైతే నీ ఎఫర్ట్ అంత పెరుగుతుంది. ఒకడికి మంత్కి 10,000 సంపాదించాలి, 20,000 సంపాదించాలని బలంగా నమ్మారు అనుకోండి, వాడు అంతకు మించి ఎక్కువ ఎనర్జీ అయితే ఖర్చు పెట్టాడు. రాదు, అడికి ఆలోచనలే రావు. ఒకడు నెలకు 10 లక్షలు సంపాదించాలి, ₹1,00,000 సంపాదించాలి, ₹1,00,00,000 సంపాదించాలి అనుకోండి, ఆడికి అటువంటి ఐడియాలు వస్తే అటువంటి ఎనర్జీ వస్తుంది. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్పనా, చిన్నప్పుడు మనం స్కూల్స్ కాలేజ్ చదివేటప్పుడు రేపు ఎగ్జామ్ మనకి ఈరోజు 4-5 చాప్టర్లు చదివేస్తాం. రేపు ఎగ్జామ్ కాబట్టి సంవత్సరం అంతా చదవలేంది ఒక వారం రోజులు కంప్లీట్ చేస్తాం. అంటే మనకు ఆ ఎనర్జీ ఉందా లేదా? డెడ్ లైన్ ఎక్కడైతే ఉందో మన పెర్ఫార్మెన్స్ పెరిగిపోద్ది. అది నేను ఫస్ట్ నుంచే ఉండమంటాను. నేను ఎవ్రీడే 100x లో ఉండమంటాను, ఎవ్రీ అవర్ 100x లో ఉండమంటాను. నేను ఆఖరికి నువ్వు ఎంజాయ్ చేసిన 100x లో ఉండు, ఆటోమేటిక్గా నువ్వు పవర్ఫుల్ బ్రాండ్ అయిపోతావు, పవర్ఫుల్ మైండ్ సెట్ అయిపోతావు, యువర్ అన్స్టాపబుల్ ఎనర్జీ అయిపోతావు. అంటే ఇందాక మీరు మైండ్ గురించి అన్నారు కదా, మైండ్ ఒక్కొక్కసారి ఏం చెప్తుంది అంటే ఈ పని చేద్దామని ఒకసారి చెప్తుంది, లేదు లేదు ఈ పని చేయలేము అని ఒక రకంగా మనల్ని వెనక తీసుకొస్తుంది కొన్ని సందర్భాల్లో. మైండ్ ఇట్లా 2 రకాలుగా ఆలోచిస్తున్నప్పుడు మనిషి అనేవాడు ఎవరైనా సరే కన్ఫ్యూజ్ అవుతారు కదా, అలా కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉండాలంటే ఏం చేయాలంటారు? బేసికలీ ఐఎమ్ మైండ్ స్పెషలిస్ట్, అంటే మోడర్న్ మైండ్ మోటివేటర్ అంటారు బయట, అలాగే మోడర్న్ హ్యాపీనెస్ కోచ్ అనమాట. సో మైండ్కి అనేది ప్రతి ఒక్కరికి ఈ ప్రపంచంలో ఏదైనా సాధించారంటే మైండ్ స్థిరత్వం లేకపోవడం. స్థిరత్వం ఉంటే సాధిస్తారు, స్థిరత్వం లేకపోతే సాధించరు. ఇక్కడ అది గాడ్ గిఫ్ట్ అయితే కాదు. వాళ్ళేమో సంభవిత వాళ్ళు, మనమేమో నాసిరకం వల్ల ఏం లేదు, జస్ట్ వాళ్ళు ఆ స్కిల్ ప్రాక్టీస్ చేశారు అంతే, వాళ్ళకి తెలియకంట. జస్ట్ ఇక్కడ అందరూ ఏమనుకుంటారంటే వాళ్ళకి చిన్నప్పటి నుంచే న్యాచురల్ టాలెంట్ ఉంది, అందుకే మాకు లేదు, మేము పామర్లు అంటాం, మేము వాళ్ళకంటే తక్కువ అనుకుని వీళ్ళు నమ్ముతారు. ఇక్కడ మైండ్ అని ఈ ప్రపంచంలో నిన్ను స్వర్గానికి తీసుకెళ్లేది నీ మనసే, నీ మైండే. నరకానికి తీసుకెళ్లేది కూడా నీ మైండే. నీకు 100 కోట్ల డబ్బుండి 1000 కోట్ల డబ్బుండి నువ్వు అమెరికా వెళ్ళి హిమాలయ పర్వతాల్లో ఉన్నా సరే, నీకు కానీ ఇంట్లో ఫ్యామిలీలో నరకం ఉంటే నువ్వు హ్యాపీగా ఉండలేవు. నీకు కానీ ఏదో సమస్యలు ఉంటే హ్యాపీగా ఉండలేవు. నీ దగ్గర ఏ డబ్బు లేదు, నువ్వు ఫిష్ మార్కెట్లో అయినా సరే నువ్వు హ్యాపీగా ఉండగలవు. ఇప్పుడు నేను ఎలా తయారు చేస్తానంటే, నా దగ్గరికి వచ్చిన వాళ్ళకి ఎవరైనా నువ్వు ఎంత డిస్టర్బెన్స్లో ఉన్నా సరే హైయెస్ట్ హ్యాపీనెస్గా, హైయెస్ట్ పీస్ఫుల్గా ఎలా ఉండాలి యాజ్ ఎ మోడర్న్ హ్యాపీనెస్ కోచ్గా. నీ మైండ్ ఒక కొండలా ఉండాలన్నమాట, పర్వతం లాగా. అది ఎంత తుఫాన్ వచ్చినా కదలకూడదు. సో ఇట్స్ ఎ పాసిబుల్, ఇట్స్ ఎ స్కిల్ అనమాట. అంటే మన మైండ్ లో కొన్ని ప్యాటర్న్స్ ఉంటాయండి, దాన్ని న్యూరాన్స్ అంటారు అనమాట. ఎన్ఎల్పిలో చెప్తారు, ఎన్ఎల్పి సైన్స్ లో ఏం చెప్తారంటే, మన ప్యాటర్న్స్ ఏ విధంగా ప్రోగ్రామింగ్ అవుతాయో నువ్వు ఆ విధంగా బిహేవ్ చేస్తావు. ఇట్స్ నాట్ ఫాల్ట్ యూ, యువర్ ప్యాటర్న్స్ ఫాల్ట్. ఆ ప్యాటర్న్స్ మనమే ప్రాక్టీస్ చేస్తుంటాం. ఫర్ ఎగ్జాంపుల్, మనం తాగుబోతు వాళ్ళతో ఎక్కువ తిరిగామనుకోండి, ఆటోమేటిక్గా వాడి బిహేవియర్, వాళ్ళ లక్షణాలు మనకు వచ్చేస్తాయి. అదే ఒక స్కిల్ ఉన్న పర్సన్తో ఎక్కువ తిరిగామనుకోండి, వాడి బిహేవియర్ మనకు వచ్చేస్తుంది. ఇట్స్ ఏ లెర్నెడ్ బిహేవియర్. ఆ ప్యాటర్న్స్ ఎప్పుడైతే ఫామ్ అవుతాయో ఆటోమేటిక్గా నీ మైండ్ అలా పనిచేస్తుంది. సో ప్యాటర్న్స్ మైండ్లో ఉన్న ఆ ప్రోగ్రామింగ్ అనేది మనం క్రియేట్ చేసుకోవాలి, దాన్ని ప్రాక్టీస్ చేయాలి. అయితే పాత ప్రోగ్రామింగ్ ఉంటుంది కదా, దాన్ని అన్ఇన్స్టాల్ చేయాలి. ఇట్స్ లైక్ ఎ రోబో అనమాట. ఆ పాత ప్రోగ్రామింగ్ని తీసేసి కొత్త ప్రోగ్రామింగ్ని క్రియేట్ చేసి దాన్ని ప్రాక్టీస్ చేసినట్టయితే మీరు కూడా మిగతా వాళ్ళకంటే నెంబర్ 1గా ఉంటారు. దీన్ని ఎన్ఎల్పిలో మోడలింగ్ అంటారు. మోడలింగ్ అంటారు. మోడలింగ్ అంటే బట్టలు వేసుకుంటే మోడలింగ్ కాదు. సైన్స్లో ఇది ఎన్ఎల్పి న్యూరో సైన్స్ మోడలింగ్ అంటే, దాన్ని మన శాస్త్రవేత్తలు చాలామంది రీసెర్చ్ చేసి ఎంత కనిపెట్టారంటే, ఇప్పుడు ఒక వ్యక్తి ఒక స్కిల్లో నెంబర్ 1గా ఉన్నాడు, డబ్బు సంపాదించడం కానీ, సింగింగ్గా కానీ, యాంకరింగ్లో కానీ, యాక్టర్గా కానీ, ఎందులోనే నెంబర్ 1గా ఉన్నాడు చాలా స్కిల్స్లో. వాళ్ళే ఎందుకు సక్సెస్ అవుతున్నారు, మిగతా వాళ్ళు ఎందుకు సక్సెస్ అవ్వట్లేదు? వీళ్ళిద్దరికి ఎవరైనా దేవుడు సపరేట్గా పుట్టించారా? సో వీళ్ళ కోసం సైంటిస్టులు ఏం చేశారంటే, వీళ్ళ ప్యాటర్న్స్ వేరేగా ఉన్నాయి. సో వీళ్ళు కాపీ చేశారనుకోండి, సేమ్ వాళ్ళు ఎన్ని గంటలు లెగిస్తున్నారు, ఎన్ని గంటలకు ప్రాక్టీస్ చేస్తున్నారు, ఎన్ని గంటలకు ఎలా బిహేవ్ చేస్తున్నారు, ఆ విధంగా చేశారనుకోండి, ఖచ్చితంగా వీళ్ళ మారిపోతారు. దీన్ని ఎన్ఎల్పిలో మోడలింగ్ అంటారు. చాలా మందికి తెలియదు. మీరు నాన్నకు ప్రేమతో సినిమా చూసే ఉంటారు. జగపతి బాబుని ఎన్టీఆర్ ఫాలో అవుతారు. ఎన్ని గంటలు ఇస్తాడో చెప్పండి, ఏం తింటాడో చెప్పండి, ఏం సేమ్ వాళ్ళలాగా బిహేవ్ చేయడం, వాళ్ళలాగా ఇంటెలిజెంట్గా ఉండడం. సో ఒక వ్యక్తి చేసేది మనం కాపీ చేస్తే ఖచ్చితంగా వాళ్ళగా అయిపోతాం. చిన్నప్పుడు ఎగ్జామ్ లో కాపీ చేస్తే తప్పు, లైఫ్ లో కాపీ చేస్తే బెటర్. దీన్ని ఇన్స్పిరేషన్ అంటారు. సో లైఫ్ లో కాపీ చెయ్యాలి, దాన్నే మోడలింగ్ అంటారు. మొత్తం సైకాలజీ, మొత్తం ఎన్ఎల్పి సైన్స్, మొత్తం స్పిరిచువాలిటీ ఏం చెప్తుందంటే, పక్కవాడిని కాపీ
చేయమనే చెప్తుంది చేయమనే చెప్తుంది. కానీ చిన్నప్పుడు మన స్కూల్లో కాపీ చేయొద్దు అంటారు. ఎగ్జామ్ లో తప్పు, లైఫ్ లో కాపీ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ మీతో మాట్లాడేటప్పుడు నాకు కొన్ని క్వాలిటీస్ నచ్చాయి అనుకోండి, మీకు తెలియకుండా డిఫాల్ట్ గా నాకు ఆ క్వాలిటీస్ వస్తాయి. ఎక్కువ టైం మీతో మాట్లాడుతూ ఉంటే ఆటోమేటిక్ వస్తుంది. దీన్ని డిఫాల్ట్ సిస్టమ్ మన మైండ్ తీసుకుంటది. ఒక వ్యక్తి చెడిపోవడానికి డిఫాల్ట్ గా వాళ్ళ లక్షణాలు తీసుకుంటది, ఒక వ్యక్తి బాగుపడడానికి కూడా ఆ లక్షణాలు తీసుకుంటది. దీనికి ఇంకొక ఎగ్జాంపుల్ చెప్పండి. మనం ఇప్పుడు పిల్లలు వీళ్ళతో తిరిగితే చెడిపోతున్నారు, ఈ ఏరియాలో ఉంటే చెడిపోతున్నారు అని ఉంటది. వెంటనే ఎన్వైరన్మెంట్ మార్చిన తర్వాత వాడు లైఫ్ స్టైల్ మారిపోద్ది. ఆటోమేటిక్ వాడు ఫాస్ట్ గా లెగడం, ఫాస్ట్ గా వచ్చి, ఎందుకంటే ఏ ప్లేస్ లో ఉంటే ఆ రకమైన ఎన్వైరన్మెంట్ ఉంటది, ఆ రకమైన మోడలింగ్ ఉంటది. కాపీ చేస్తారు, వేరే ప్లేస్కి వెళ్ళిన తర్వాత వేరే ప్లేస్ మోడలింగ్ చేస్తారు. సో మోడలింగ్ ఇస్ ద అల్టిమేట్ అనమాట. ఒక రకంగా చెప్పాలంటే ఇట్స్ ఎ కాపీ సిస్టమ్. అప్పుడు నీ మైండ్ లో న్యూరాన్స్ ప్యాటర్న్స్ ఫామ్ అయ్యి ఆ విధంగా బిహేవ్ చేస్తావు. చాలా మంది ఎవరైనా తప్పు చేశారంటే మనం వాళ్ళ మీద కోప్పడకూడదు. అరే పాపం వాడు వేరే దాన్ని మోడలింగ్ చేసి ఆ మోడలింగ్ సిస్టాన్ని అప్లై చేస్తున్నాడు అంతే. ఇప్పుడు వాడిని మార్చాలా, వాడి యొక్క ప్యాటర్న్స్ మార్చాలా? ప్యాటర్న్స్ మారిస్తే సరిపోద్ది. వాడిని మార్చడం అవసరం లేదు, అవుట్పుట్ మార్చాల్సిన అవసరం లేదు. లోన ఇన్పుట్ మారితే అయిపోయింది గేమ్. కానీ అందరు మనిషిని తిడతారు, ఏంటి ఇంత రాంగ్ గా చేసో, ఎన్ని చేసో, ఇంత నీకు అసలు సెన్స్ లేదా, కామన్ సెన్స్ లేదా? అసలు ఫస్ట్ నీకు లేదు, వాడికి ప్యాటర్న్స్ అలా ఉన్నాయని గమనించు. ఫస్ట్ ఆ ప్యాటర్న్స్ మీద ఫోకస్ చేయి, వాడిని ఆ ప్యాటర్న్స్ మార్చడానికి ట్రై చేయి. డైరెక్ట్ గా చెప్తే ఆడు వినరు, ఎందుకంటే అందరూ సీతయ్యలు, ఎవరి మాట వినరు. నాకు అన్ని తెలుసు అంటారు. కానీ వాళ్ళకే తెలియకంట మన ఇంట్లో వాళ్ళు కానీ మన ఫ్రెండ్స్ కానీ మనం మార్చచ్చు, ఇండైరెక్ట్ మోడలింగ్ చేయించవచ్చు. ఇప్పుడు మీరు ప్యాటర్న్స్ గురించి, పిల్లల గురించి అన్నారు కాబట్టి, కాదండి పెద్దవాళ్ళని ఎవరైనా, అంటే నేను విన్న కొన్ని కేసెస్ మీ దగ్గర చెప్తా. ఇప్పుడు చిన్న పిల్లలు ఉన్నారు, ఇప్పుడు ఫోన్ చూస్తూ ఉంటారు, దాంట్లో రకరకాలుగా వస్తూ ఉంటాయి. ఆ పిల్లలు చదువుకునే పిల్లలు ఏ వయసు 10th వరకు, పోనీ 10th పిల్లలు అనేసరికి వాళ్ళకి సరిగ్గా నాలెడ్జ్ ఉండదు కాబట్టి ఏది చూస్తే అది అట్రాక్ట్ అయిపోయి వాటిని ఫాలో అవుతూ ఉంటారు. 2-3 పేరెంట్స్ కూడా చాలా మంది బాధపడిన సందర్భాలు ఉన్నాయి. మరి వాళ్ళ పేరెంట్స్ పిల్లలతో ఎలా ఉండాలి? అటువంటి వీడియోస్ చూడకుండా కానీ, లేకపోతే బ్యాడ్కి సంబంధించిన వీడియోస్ కానీ అటువంటివి చూడకుండా వాళ్ళ ప్యాటర్న్, ఇప్పుడు స్కూల్కి వెళ్ళినా ఏ ఆడపిల్ల మాట్లాడినా కూడా స్కూల్లో కూడా ఈ సినిమాల వల్ల కానీ, సీరియల్స్ వల్ల కానీ ఒక రకంగా ప్రభావితం అవుతూ ఉంటారు పిల్లలు. కాదండి, ఈ రోజుల్లో మీరు యాజ్ పర్ సైన్స్ రీసెర్చ్, ఏం చెప్తుందంటే 10th క్లాస్ చదివే వాళ్ళకి 90% బాయ్ ఫ్రెండ్స్, గర్ల్ ఫ్రెండ్స్ ఉంటున్నారు. అదే అండి నేను చెప్పేది అదే. ఇప్పుడు అట్లా ఉన్నారు. అటువంటి పిల్లలకి తల్లిదండ్రులు ఏ విధంగా నచ్చ చెప్పాలి, వాళ్ళ ప్యాటర్న్ ఏ విధంగా మార్చాలంటారు? చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఇది. ఇక్కడ ఏంటంటే, ఇది బాగా గుర్తుపెట్టుకున్న ఆడియన్స్ కి చాలా బాగా ఇంపార్టెంట్ యూనివర్సల్ ఆన్సర్ అనమాట. పిల్లలు ఎప్పుడు కూడా మీరు చెప్పేది వినరు, కానీ మీరు చేసేది అనుకరిస్తారు, మీరు చేసేది చూస్తారు. ఇప్పుడు నువ్వు చదువు అని నువ్వు టీవీ సీరియల్ చూసుకుంటా చూస్తారా? నువ్వు కూడా ఏదో బుక్ పట్టుకుని చదవాలన్నమాట. అప్పుడు ఆటోమేటిక్ గా మా మమ్మీ చదువుతుంది కదా, మా డాడీ చదువుతుంది కదా అనుకుంటారు. నువ్వు సిగరెట్ కాలుస్తావు, ఫాదర్ అయ్యి ఉండి ఎదురుగా, మరి వాడికి తాగాలని క్యూరియాసిటీ ఉండదా? కొన్ని అసంగకరం కార్యక్రమాలు వాళ్ళకి కనబడకంట, వాళ్ళు కనిపించేలా చేస్తే వాళ్ళకి మైండ్ లో ట్రిగర్ అవుతుందిగా. సో ఇక్కడ మనం ఏది చేస్తున్నాం, మన బిహేవియర్ ఖచ్చితంగా పిల్లలు అబ్జర్వ్ చేస్తారు. ఏంటండి, చిన్నప్పుడు బాగా అబ్జర్వ్ చేయండి. ఇప్పుడు మన ఇంట్లో డబ్బులు లేకపోతే ఇంటికి ఎవరో చుట్టాలు వచ్చారు, మన తెలంగాణలో నడుస్తుంది, ఎక్కడైనా నడుస్తుంది. ఇస్తే అరే మా ఇంటికి వచ్చారు, ఒక 5,000 కొట్టు, వాళ్ళకి మరి దావత్ అది పెట్టాలి, వాళ్ళకి పార్టీ అది ఇవ్వాలి, ఎందుకంటే ఉంటది కదా. అప్పుడు వాడు అబ్జర్వ్ చేస్తాడు, ఓకే డబ్బు కావాలంటే డబ్బులు లేకపోతే అప్పు అడగాలన్నమాట. వాడు అక్కడ నేర్చుకుంటున్నాడా లేదా? సేమ్ ఫాదరు మదర్, అమ్మ ఇంట్లో చక్కెర అయిపోయింది, పక్కింట్లోకి వెళ్తే పాలు అడుగు అని అంటారు, వెళ్ళి అడుగుతుంది, ఆటోమేటిక్గా అలవాటు అవుతుంది కదా. అలాగే ఇంట్లో వండింది కొంచెం దాచుకోవడం, ఇవన్నీ పేరెంట్స్ నుంచి నేర్చుకుంటారు. సేమ్ వాళ్ళు ఎలా బిహేవ్ చేస్తారో ఆ విధంగా బిహేవ్ చేస్తారు. ఇక్కడ మారాల్సింది పిల్లలు కాదు, పేరెంట్స్. సో పేరెంట్స్ పిల్లల దగ్గర ఏ విధంగా బిహేవ్ చేయాలి, వాళ్ళకి ఏ విధంగా ఇండైరెక్ట్ గా చెప్పాలి, వాళ్ళు ఇండైరెక్ట్ యాక్షన్స్ ఏం చేయాలి. నేను ఒకటి చెప్తానండి. ఇప్పుడు నాకు ఒక కేసు వచ్చింది. నేనేం చెప్పానంటే వాళ్ళకి, మీ పిల్లలు వాళ్ళు ఎక్కువ వీడియో గేమ్ ఆడుతుంటాడు, ఎక్కువ బ్యాడ్ హ్యాబిట్స్ అడిక్ట్ అయ్యాడు. నేనేం చెప్పానంటే వాళ్ళకి, ఒక పేపర్ మీద రాయి, అది డోర్ కంటించు, వాడి రూమ్ లో ఒక 10 పాయింట్లు బాగుపడడానికి, చెడిపోవడానికి ఈ 10 పాయింట్లు నువ్వు పాటిస్తున్నావు. ఇది పాటిస్తే నేను ఒప్పుకోమని చెప్పను, ఇలాగే చెప్పండి అని చెప్పాను, ఒప్పుకోమని చెప్పను. ఒకవేళ నువ్వు లైఫ్ లో ఇది చేస్తే కిందకి వెళ్ళిపోతావు, దానికి నేను బాధ్యుని కాదు. సో ఆ పేరెంట్స్ అలా చెప్పించాను అనమాట. ఒకవేళ నువ్వు ఇది చేస్తే బాగుపడతావు, చాయిస్ ఈజ్ యూనివర్స్, నేను ఫోర్స్ చేయట్లేదు. ఆ 10 పాయింట్లు రాయించాను, 10 పాయింట్లు రాయించి 10 పాయింట్లు చేస్తే బాగుపడతావు. అలా రోజు అక్కడ అంటించాను అనమాట. నాకు ఇలా నచ్చితే బాగుంటది, కానీ నీకు ఫుడ్ పెడతా, నీకు అన్ని చేస్తా. సో అక్కడి నుంచి మాట్లాడడం మానేమన్నాను పేరెంట్స్ ని, ఆ పిల్లలతో.
నువ్వు ఇది చేస్తేనే మాట్లాడతానే అన్ని ప్రొవైడ్ చేయండి. ఓకే, అన్ని ఆటోమేటిక్గా ఎందుకు డాడీ నాతో మాట్లాడట్లేదు, ఎందుకు మమ్మీ నాతో మాట్లాడట్లేదు అంటే ఆటోమేటిక్గా ఈ రూల్స్ అదే చూపించండి. అది జస్ట్ మీరు ఏం చెప్పదు, అది చూపించారు. కొన్ని రోజుల తర్వాత ఆటోమేటిక్గా రూల్స్ పాటించడం మొదలెట్టారు. ఇక్కడ ఫోర్స్ చేస్తే ఎవరు వినరు. ఎందుకంటే వాళ్ళు దీన్ని ఫ్యూచర్ ఫేసింగ్ అంటారు ఎన్ఎల్పిలో. ఎన్ఎల్పి అనేది ఒక సైన్స్ అనమాట. అంటే నువ్వు ఇది చేస్తే నీ లైఫ్ ఎలా ఉంటది, బాగుంటది. చెయ్యకపోతే నీ లైఫ్ ఎలా ఉంటది, అంటే చేస్తే నీ మైండ్ లో ప్లెజర్, అంటే ఇంత హ్యాపీగా ఉంటది నీ లైఫ్. చెయ్యకపోతే పెయిన్, నీ లైఫ్ ఇలా ఉంటది. సో ఈ రెండు చూపించావు అనుకోండి, ఆడికి ఇంకేం మోటివేట్ చేయాల్సిన వస్తాయి, ఇన్సెంట్రిక్ మోటివేషన్ వస్తుంది ఆడికి. ఇంకా అదే అరే నువ్వు చదువు అరుస్తుంటారు, బీపీలు వస్తుంది, స్ట్రెస్ వస్తుంది. ఆ స్ట్రెస్ లో చాలా మంది పేరెంట్స్ హెల్త్ పాడు చేసుకుంటారు. ఏం అవసరం లేదు, వైట్గా ఆ వైట్ పేపర్ మీద రాసి పాయింట్లు రాసి పెడితే చాలు, ఆటోమేటిక్గా వాడికి ట్రిగర్ అవుతుంది ఇంకా. సో అదనమాట. ఓకే, ఇప్పుడు ఈ మధ్యకాలంలో మనం ఎక్కువగా వింటున్న మాట ఏమిటంటే 2 రకాల మాటలు. ఫస్ట్ అడుగుతా, లా ఆఫ్ అట్రాక్షన్, దీన్ని ఫాలో అయితే లైఫ్ సూపర్ సూపర్ అంటున్నారు. అసలు లా ఆఫ్ అట్రాక్షన్ ఫాలో అయితే లైఫ్ సూపర్ ఏంటి? అసలు లా ఆఫ్ అట్రాక్షన్ అనేది ఏమిటి? బేసిక్గా చెప్పాలంటే లా ఆఫ్ అట్రాక్షన్ అనేది ఒక అద్భుతమైన సైన్స్ అండి. ఎంత అద్భుతమైన సైన్స్ అంటే మన తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో చిరంజీవి గారు కానివచ్చు, రాజమౌళి గారు కానివచ్చు, పవన్ కళ్యాణ్ గారు కానివచ్చు, రామ్ చరణ్ గారు కానివచ్చు, టాప్ మోస్ట్ పూరి జగన్నాథ్ గారు, వీళ్ళందరూ టాప్ మోస్ట్ పీపుల్ అందరూ బాలీవుడ్లతో సహా, బాలీవుడ్ యాక్టర్తో సహా అందరూ పాటిస్తారు. ఓకేనండి. సీక్రెట్ బుక్ అనే దాంతో రిలీవ్ అయ్యింది. మన తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ కానీ బయట కానీ వెస్టర్న్ లో కానీ చాలా బాగుంది అనమాట. లా ఆఫ్ అట్రాక్షన్ అంటే ఏం లేదండి, మీరు మీ వేర్ యూ ఫోకస్ గోస్ టు ఎనర్జీ ఫ్లోస్. అంటే మీరు ఎక్కడైతే ఎక్కువగా ఫోకస్ చేస్తారో అది మీ లైఫ్ లోకి వస్తూ ఉంటది. మీ ఎనర్జీ లెవెల్ తగ్గుతుంది అనుకోండి, మీ లైఫ్లోకి ఎవరెవరో వచ్చేస్తుంటారు. అదే మీ ఎనర్జీ లెవెల్ పాజిటివ్గా ఉందనుకోండి, అంటే గోల్స్ డిస్ట్రాక్షన్ లేకుండా ఒకే దాని అవే మీ లైఫ్లోకి వస్తుంటాయి. అంటే మీ మైండ్ అనేది ఒక మ్యాగ్నెట్ లాంటిది అనమాట. మీరు ఏది చూస్తున్నారు, ఏది వింటున్నారో అదే మీ లైఫ్లోకి రిపీటెడ్గా వస్తుంటాయి. సో మనం దానికి అడ్డుకట్టేసి మనకి ఏం కావాలి, ఏది అవసరం, ఏది అనవసరం. మీరు అనొచ్చు అందరూ అలాగే కదండి ఉంటారు, అందరూ అలాగే ఉంటారు. కానీ ఇక్కడ సూక్ష్మంగా ఆలోచిస్తే అందరూ అలా ఉండరు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒకసారి కొన్ని యాక్సిడెంట్లు చూసారనుకోండి, మీ లైఫ్లో అటువంటి థాట్సే వస్తుంటాయి. సో ఇక్కడ ఏంటంటే మనకు తెలియకంటే మనం కొన్ని అట్రాక్ట్ చేస్తుంటాం. ఎవరైనా కష్టాలు చెప్తే వినడం, కష్టాలు ఎక్కువగా మాట్లాడడం, అవే చూడడం, ఆ ఫీలింగ్ లోనే ఉండడం, నువ్వు ఎప్పుడు ఇంకా అందులోనే ఉంటావు. ఆ ప్యాటర్న్, ఆ థాట్ ప్రాసెస్ బ్రేక్ చేసి నీకేం కావాలో దాని మీద పెట్టాలి మైండ్. దాన్ని లా ఆఫ్ అట్రాక్షన్ అంటారు. అంటే మైండ్ అనేది మ్యాగ్నెట్, నీకేం కావాలో అవే అఫర్మేషన్ చెప్పుకోవాలి. ఇప్పుడు నేను ధనవంతుని, నేను నా బిజినెస్ బాగా జరుగుతుంది, నేను రోజు రోజుకి నేను డెవలప్ అవుతున్నాను, అలాగే నేను హెల్తీగా ఉన్నాను, నేను అందరికి ఉపయోగపడుతున్నాను, ప్రకృతి కూడా నాకు ఉపయోగపడుతుంది, నా బిజినెస్ 10x 100x లో నడుస్తుంది, నా ఎంప్లాయీస్ కూడా చాలా బాగున్నారు, నేను చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాను, నా కస్టమర్స్ నాకు అందరూ సపోర్ట్ చేస్తున్నారు, నేను చాలా పవర్ఫుల్ వ్యక్తిని. ఈ వర్డ్స్ మనకు బాగుందిగా, దీన్ని శబ్దశాస్త్రం అంటారు. అంటే అఫర్మేషన్స్ లో శబ్దానికి అంత శక్తి ఉంటుంది. మీకు బాగా గుర్తుపెట్టుకోండి, ఏదైనా ఒక సినిమా చూసేటప్పుడు, ఏదైనా లో మూమెంట్లో ఉండేటప్పుడు ఒక కొటేషన్ వింటే ఎక్కడో లేని శక్తి వస్తుంది, మైండ్ వెంటనే షిఫ్ట్ అయిపోద్ది. అలా సూసైడ్ ఆపుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు కదా. కొటేషన్ కి శబ్దానికి అంత పవర్ ఉంటది. అది నీ మైండ్ కి 10 సార్లు రిపీటెడ్ గా ఇవ్వాలి. రిపీటెడ్ గా అఫర్మేషన్స్ అంటే పదే చెప్పుకుంటూ ఉంటే నీ మైండ్ కి ప్రోగ్రామింగ్ అయిపోద్ది. ఇందాక చెప్పాను కదా ప్యాటర్న్స్ ప్రోగ్రామింగ్. నేను ఐఎమ్ ఏ గుడ్ బాయ్, నేను గ్రో అవుతున్నాను, నాకు అన్ని గుడ్ హ్యాబిట్స్ ఉన్నాయంటే థింక్ చేసే దాంట్లో పాజిటివ్నెస్ ఉండాలంటారా? పాజిటివ్నెస్ ఉండాలి. సో దాన్ని పదే చెప్పుకోవాలి. నేను సాధించగలను, పదే చెప్పుకోవాలి. నేను యాక్షన్ టేకర్ని, నేను అందరిలాంటి వాడిని కాదు అని పదే ఎప్పుడైతే చెప్పుకుంటావు నువ్వు ఆ విధంగా బిహేవ్ చేయడం మొదలు పెడతావు. నాకు పిచ్చి వస్తుంది, సాడిస్ని, నేను నా కోపం వస్తే నేను ఏం చేస్తాను తెలియదు అంటే నువ్వు అలాగే ఉంటావు. లేదు, నాకు కోపం వచ్చినా నేను ప్రశాంతంగా ఉంటాను, నేను అందరికంటే డిఫరెంట్, నేను చాలా బుద్ధుడి కంటే 100 రెట్లు ప్రశాంతంగా ఉంటాను, అలాగే నేను ఒక సక్సెస్ఫుల్ ఫెలోని, నేను ఒక సూపర్ పవర్ ఉంది నాకు అని బలంగా అనుకొని పదే అనుకున్నాను, మీ బిలీవ్ సిస్టమ్, మీ నమ్మకాలు ఆ విధంగా తయారవుతాయి. సో మీరు ఏదైతే చెప్పుకుంటున్నారో దీన్నే సెల్ఫ్ టాక్ అంటారు. మీరు మీ మనసులో మీ ఇన్నర్ మైండ్తో ఏమి కమ్యూనికేట్ చేస్తున్నారు. నాకేమీ చేత కాదు, నాకు ప్రజలు ఎవరు సపోర్ట్ చేయరు, ఈ ఆఫీస్ పాలిటిక్స్ నా వల్ల భరించలేకపోతున్నాను, ఈ అప్పులు గోల ఉండదు, నాకు స్ట్రెస్ ఎక్కువ అవుతుంది, నేను చనిపోబోతున్నాను, నాకు టెన్షన్ భరించలేకపోతున్నాను, నాకు బీపీ వస్తే నేను మనిషినే కాదు. సో ఇలాంటి పదాలు ఎక్కువ యూజ్ చేస్తుంటారు. సో దానికి ఆపోజిట్లో చెప్పమంటాను నేను. ఏదైతే మైండ్కి ఎదురు తిరగాలి, దీన్ని ఏమంటారండి, మైండ్కి 100x లో బీట్ చేయాలి. మైండ్ మిమ్మల్ని బీట్ చేస్తుంటుంది, మైండ్కి మీరు బీట్ చేయాలి త్రూ ఎఫర్మేషన్స్ ద్వారా పదే చెప్పుకుంటే మైండ్ ఓడిపోద్ది.
అరే బాబు వీడు అసలు వదిలేలా లేడు, ఎలా చెప్తూనే ఉన్నాడు, వీడితో మన వల్ల కాదు, సరే వీడికి లొంగిపోదాం అనుకో బానిస అయిపోద్ది. లేదంటే మైండే మీకు సూపర్ పవర్లో కూర్చుంటుంది. ఇక్కడ మైండే మీకు శత్రువు, మైండే మీకు మిత్రుడు. మైండ్ని మీరు డామినేట్ చేశారనుకోండి మీకు అది లొంగుతుంది. మైండ్ని మీరు డామినేట్ చేయలేదు అనుకో అది మిమ్మల్ని ఆడిస్తుంది. వాషింగ్ మిషన్ లో బట్టలు వాషింగ్ మిషన్ లో బట్టలు ఎలా వేసి పిండేస్తుంది, అలా మళ్ళీ మైండ్ పిండేస్తుంటది. ఇప్పుడు ఇన్ని ప్రాబ్లమ్స్ ఎందుకు, వాళ్ళు వాషింగ్ మిషన్ లో బట్టల నలిగిపోతున్నారు అనమాట అందరూ. సో మైండ్ అలా ఆడుకుంటుంది. నా మోడర్న్ మైండ్ మోటివేషన్ లో, మోడర్న్ హ్యాపీనెస్ లో నేను మైండ్తో ఎలా ఆడుకోవాలో చెప్తాను నేను. ఫుట్బాల్ ఆడుకోవాలి మైండ్తో, కాలికేసి తొక్కాలి మైండ్ని, అప్పుడు మైండ్ మన మాట వింటది. అదొక బేబీ లాంటిదండి, కాకపోతే దాన్ని ఎలా ఆడుకోవాలనేది తెలియట్లేదు అనమాట. సో మనం ఎప్పుడు ప్రశాంతంగా ఉండాలి మోడర్న్ హ్యాపీనెస్ లో. కొన్ని సిచ్యువేషన్లు ఎంటర్టైన్మెంట్ లో వెళ్తుంటాం, మళ్ళీ మన ప్లేస్ లోకి వచ్చేస్తాం. మూలం ఏంటి ఇక్కడ, రూట్ ఏంటి, ప్రశాంతత, మైండ్ కంట్రోల్. ఇప్పుడు అఫ్ కోర్స్ మాకు కూడా కొన్ని కాక్టైల్ పార్టీస్ ఇవన్నీ ఉంటాయి. మోడర్న్ హ్యాపీనెస్ అంటే ఇవన్నీ ఉంటాయి, కానీ ఇలాగే ఉంటాం. ఒక 1 hour వెళ్తాం, మళ్ళీ బ్యాక్ వచ్చేస్తాం. కంటిన్యూస్ గా అదే థాట్ లో ఉండం, అదే ట్రావెల్ లో ఉండం. చాలా మంది ఏం చేస్తారు, సందర్భానికి తగ్గట్టు మైండ్ మార్చుకుంటూ ఉంటారు. చాలా మంది ఒక గొడవ అయింది అనుకోండి, అబ్బా వాడు నన్ను ఎలా అన్నాడు, వాడు నన్ను ఎలా అన్నాడు, వాడు నన్ను ఎలాగ అన్నాడు, మా ఇంట్లో వాళ్ళు ఎలాగన్నారు, మా రిలేటివ్స్ ఎలాగ అన్నారు. రోజులు, వారాలు, సంవత్సరాలు మైండ్ లో సినిమా వేసుకుంటారు. 70mm సినిమా అదే కదా. దానివల్ల నువ్వు పెర్ఫార్మెన్స్ ఇంకేం చేయగలవు, అదే గుర్తు వస్తుంటది కదా. మైండ్లో అవే థాట్స్ వస్తుంటాయి కదా. సో నీ పెర్ఫార్మెన్స్ తగ్గిపోద్ది. నేనేం చేస్తానంటే మా మోడర్న్ హ్యాపీనెస్లో ముందు అవి తీసి, ఆ చెత్త అంతా తీసి పక్కన పెట్టమంటాను. నీకేం కావాలి, ముందు మైండ్లో ఉన్న చెత్తని క్లియర్ చేయాలి, అప్పుడు ఆ థాట్స్ తగ్గిపోతాయి. అప్పుడు మీకేం కావాలో అదనమాట. చాలామంది పెర్ఫామ్ చేయకపోవడానికి కారణం ఏంటో తెలుసండి, బద్ధకంగా లేజీగా ఉండడానికి కారణం మైండ్లో చెత్త వేసుకొని తిరుగుతుంటారు. ఎక్కడికి వెళ్ళినా చెత్త ట్రావెల్ అవుతుంటుంది. ముందు దాన్ని ఆ డస్ట్బిన్ని తీసి పడేయాలన్నమాట. మైండ్లో చెత్త ఉంది అనేది వాళ్ళకి అర్థం కావట్లేదు. మా మోడర్న్ మైండ్ మోటివేషన్లో, మా మోడర్న్ హ్యాపీనెస్లో ముందు ఆ చెత్తను తీసేస్తాను. తీసేసి నీ మైండ్ని ప్రశాంతమైన స్టేట్లో పెట్టి నీకేం కావాలో దాని మీద ఫోకస్ చేయాలి. ఇది బయటికి కనిపించదు. ఇప్పుడు చాలా మంది చూడండి బయటికి చాలా ఆరోగ్యంగా ఉంటారు, వాళ్ళ మైండ్లో చాలా ఎంత స్ట్రెస్తో ఉంటారు. బీపీలు, షుగర్లు ఎందుకు వస్తున్నాయి మరి? చాలా మంది నార్మల్గా ఉంటారు బయట, కానీ వాడు చాలా హ్యాపీగా ఉంటాడు. 100,000 కోట్లున్న హ్యాపీనెస్ లేదండి. ఎన్నో కాల్స్ వస్తుంటాయి మాకు ఎన్ఆర్ఐస్ నుంచి, సార్ మాకు ఎంతో ప్యాకేజీలు ఉంటాయి, కానీ హ్యాపీనెస్ ఏంటంటే మైండ్లో చెత్తందిరా బాయ్, నీకు అర్థం కావట్లేదు. చెప్పడం కూడా మోడర్న్ గా చెప్తారు. నువ్వు సాఫ్ట్వేర్లో తోపేమో, బహుశా నువ్వు మెకానికల్గా ఏదో ఇందులో తోపేమో, బట్ మైండ్లో నీ మైండ్ని కంట్రోల్. ప్రపంచంలో ఒకటి ఏంటంటే నీ మైండ్తో నువ్వు వాడుకుంటే నువ్వు ప్రపంచంలో ఏదైనా గెలవచ్చు. 1000 యుద్ధాలు గెలవడం కంటే నీ మైండ్తో నువ్వు గెలవడం గ్రేట్ అంటాడు బుద్ధుడు. సో నేను ఎందుకు మైండ్నే పట్టుకున్నాను. కాకపోతే మన యూత్కి మోడర్న్ వేలో చెప్పాలి కదా. నాకు మోడర్న్ అంటే ఇష్టం, సో మోడర్న్ వేలో చెప్పాలి కాబట్టి ఇలాంటి కొటేషన్స్ ఇలాంటివన్నీ ఆడుకుంటాం. ఓకే, మీ కాన్సెప్ట్ కూడా అదే కదా మోడర్న్ అని. ఎస్, నాకు అంటే ఇక్కడ ఒకటేనండి, ఇప్పుడు ఎవరి కోసం మనం మన యొక్క ఇష్టాలు అభిప్రాయాలు చంపుకొని బతకాల్సిన అవసరం లేదు. నా లైఫ్లో ఫస్ట్ ప్రయారిటీ ఫ్రీడమ్. ఫస్ట్ నా ఫాలోవర్స్కి 100x ఫాలోవర్స్కి ఏం చెప్తారంటే ఫస్ట్ ప్రయారిటీ ఫ్రీడమ్, తర్వాతది ఇష్టమైన పని, తర్వాతది డబ్బు. ఓకేనండి, నీకు డబ్బు వస్తుంది, ఫ్రీడమ్ లేకపోతే ఎందుకు? నీ టైం నీ చేతిలో ఉండాలి, నువ్వు ఎంత సంపాదించాలో నీ చేతిలో ఉండాలి, నీ డెసిషన్ నీ చేతిలో ఉండాలి. మన డెసిషన్ వేరే వాళ్ళ చేతిలో పెట్టి, మన టైంని వేరే వాళ్ళ చేతిలో పెట్టి, మన ఫ్రీడమ్ని వేరే వాళ్ళ చేతిలో పెట్టి ఇంక నువ్వు బతికుండే ఎందుకు ఇంకా? సో అందులో నుంచి చాలామందిని బయటికి తీయడమే నా ఉద్దేశం. డైరెక్ట్గా కాదు, ఇండైరెక్ట్గా వాళ్ళకి ఉపయోగపడాలని. ఓకే, ఇప్పుడు ఈ లా ఆఫ్ అట్రాక్షన్ అనేది బయటకు వచ్చిన తర్వాత చాలా మంది చెప్పుకునే మాట ఏంటంటే, ఇప్పుడు మీరు ఇందాక కూడా వాడారు పవన్ కళ్యాణ్ అని. పవన్ కళ్యాణ్ సక్సెస్ కి లా ఆఫ్ అట్రాక్షన్ కారణం అని కొంతమంది చెప్తున్నారు. వాస్తవం ఏంటారు? 100% వాస్తవం అండి. కాకపోతే ఏంటంటే మీకు ఒక పెద్ద మిత్ చెప్తాను నేను. చెప్పండి. ఇప్పుడు ప్రపంచ సొసైటీలో ఏం జరుగుతుందని చాలా మంది గురువులు, సో కాల్డ్ గురువులు ఏం చెప్తారంటే లా ఆఫ్ అట్రాక్షన్ చేయండి. తమ్మునేలు చూస్తూ ఉంటారు మీరు ఈ మధ్య, కోట్లు సంపాదించండి, 100 కోట్లు సంపాదించండి, ఏ పని చేయకుండా మీరు కళ్ళు మూసుకొని ధ్యానం చేయండి, విజువలైజేషన్ చేసుకోండి, ఎఫర్మేషన్ చేసుకోండి, కోట్లు వచ్చేస్తాయి. కొన్ని టీవీ ఛానల్స్ చేస్తుంటే అది 100. కొంతమంది గురువులు కూడా చెప్తారు అది స్వార్థపూరితం, అది అలా రాదు, అది పెద్ద అబద్ధం అనమాట. దానంత అబద్ధం ఇంకోటి లేదు. వాళ్ళ వ్యూవర్షిప్ కోసం అలా చెప్తూ ఉంటారు. నువ్వు ఎప్పుడైనా ఎవరికైనా గైడ్ చేస్తే జెన్యున్ గా గైడ్ చేయాలి. సబ్జెక్ట్ అదంతా కాయిన్కి ఒకవైపే వాళ్ళు చెప్పేది, కాయిన్కి రెండో వైపు ఉంది. లా ఆఫ్ అట్రాక్షన్, ప్రాపర్ లా ఆఫ్ అట్రాక్షన్ నా మోడర్న్ మైండ్ మోటివేషన్లో, మోడర్న్ హ్యాపీనెస్లో జెన్యున్ గా చెప్పేది ఏంటంటే 80% నువ్వు కష్టపడాలండి, పని చెయ్యాలి, స్కిల్స్ నేర్చుకోవాలి, నీ ప్రోడక్ట్ నువ్వు మార్కెటింగ్ చెయ్యాలి, ప్రతిరోజు నీ హ్యాబిట్స్ మార్చుకోవాలి, నీ పెర్ఫార్మెన్స్ పెంచుకోవాలి, అది 80%. 20% లా ఆఫ్ అట్రాక్షన్ వాడాలి.
ఓకేనండి. కానీ మిగతా గురువులు ఏం చెప్తారు చెప్పనా, 100% నువ్వు కళ్ళు మూసుకొని ధ్యానం చేసుకో, విజువలైజేషన్ చేసుకో, ఊహించుకో. లా ఆఫ్ అట్రాక్షన్లో విజువలైజేషన్ అనేది ఒక పార్ట్ అనమాట. నీకు యూనివర్స్ అన్ని ఇచ్చేస్తుంది. అంటే పైది ఏదో పెద్ద బ్యాంక్ ఉంది, అక్కడ నుంచి డబ్బులు వచ్చేస్తాయి అలా చెప్తారు వాళ్ళు. వీళ్ళు కూడా గొర్రెల్లాగా వెళ్తారు, ఫీజులు కడతారు, చేస్తారు, మాకేమి రాలేదంటారు. అది వస్తుంది అని వెయిట్ చేస్తుంటారు, స్ట్రెస్ అవుతుంటారు. స్ట్రెస్ మరి అంతే కదా. నువ్వు అంతవరకు చాలా మంది లా ఆఫ్ అట్రాక్షన్ స్ట్రెస్ ఫాలో అయిన ఉన్నారండి. వీడియో చూసి చాలా మంది కామెంట్లు పెడతారు, సార్ మీరు చెప్పింది నిజమే సార్ అని. అయినా సరే వాళ్ళ దగ్గరికి వెళ్తారు మళ్ళీ. ఎందుకంటే వాడు స్వీట్ టాక్ వచ్చేస్తుంది రా భయ్ అని. నా దగ్గర కూడా వస్తుంది. ఎలా వస్తుంది? కష్టపడితే వస్తుంది. ముందు 80% కష్టపడు. కర్మణ్య వాధికారేసు మా ఫలేసు కదాచన. శ్రీకృష్ణ భగవద్గీతలో ఏం చెప్పాడు? నువ్వు కష్టపడు, ఫలితం అనేది ఆటోమేటిక్ వస్తుంది అని చెప్పాడు. కానీ లా ఆఫ్ అట్రాక్షన్ ఉన్న పెద్ద రాడ్డు బిలీవ్ సిస్టమ్, అన్బిలీవ్ సిస్టమ్ ఏంటంటే, ఒక తప్పుడు బిలీవ్ సిస్టమ్ ఏంటంటే, నువ్వు పని చేయకుండా వస్తుందని వీళ్ళు చెప్పిస్తుంటారు. తప్పుదోవ పట్టి ఇప్పుడు వచ్చేస్తుందని ఊహించుకోమంటారండి. కళ్ళు మూసుకుంటే అంటే విజువలైజేషన్ అని ఒకటి ఉంటుంది, ఏది కావాలో అది ఊహించుకోవాలని ఉంటుంది. అది బాగా ప్రాక్టీస్ చేస్తా, అది వస్తుంది కూడా. కానీ అది ఏం చెప్తుంది అంటే, ప్రాపర్ సైన్స్ రూట్లోకి వెళ్తే, రీసెర్చ్ చేస్తే, నువ్వు ఏదైనా చేస్తేనే వస్తుంది అది. అప్పుడు లా ఆఫ్ అట్రాక్షన్ సపోర్ట్ చేస్తుంది. అంటే లా ఆఫ్ అట్రాక్షన్ నీకు ఏదో సపోర్ట్ చేస్తుంది, నువ్వు ఎదురు చూస్తున్నావు. కానీ లా ఆఫ్ అట్రాక్షన్ ఏం చేస్తా తెలిసే, నువ్వేదో చేస్తావో ఎదురు చూస్తుంది. ఈ రహస్యం తెలియదు వీళ్ళకి. సార్ అక్కడికి వెళ్ళాం, సార్ ఇక్కడికి వెళ్ళాం, నువ్వు ఏదైనా సాధిస్తే నీకు నేను సపోర్ట్ చేస్తుంది. ఒక్కోసారి మనకి ప్రకృతి చూడండి సపోర్ట్ చేస్తుంటది. అంటే నీ లోన ఇంటెన్స్ స్ట్రాంగ్ గా ఉందనుకోండి, ప్రకృతి ఆటోమేటిక్ గా సపోర్ట్ చేస్తుంది. నువ్వు కష్టపడాలి, నిజాయితీగా జెన్యూన్ గా ఉండాలి. జెన్యూన్ అంటే వర్క్ లో ఉంటే సరిపోద్ది, ఉండాలి అని ఉందనుకోండి, ఆటోమేటిక్ ప్రకృతి సపోర్ట్ చేస్తుంది. ఏమీ చేయకుండా అది తమ్ముళ్ళు చూసి కోట్లు వచ్చేసి అంటే, మరి ఆ చెప్పేవాడు కోట్లు సంపాదించుకోవచ్చు కదా. వాడేమో 5,000 10,000 ఆ ఫీజులు తీసుకుంటాడంటే, మరి కోట్లు ఇన్ని మీకు వచ్చేసి అన్నాడు. వాడు ఈ లాజికల్ క్వశ్చన్ ఎందుకు రావట్లేదు? ప్రపంచాన్ని ఉద్ధరించడం కోసం నేను క్లాసులు చెప్తున్నాను, బొంగు అదేం కాదు. వేరే పని పాట లేక ఓపెన్గా చెప్తున్నాను నేను. ఎందుకంటే మనం నా లైఫ్లో ఒక 10,000 వీడియోలు, 20,000 వీడియోలు, 1,00,000 వీడియోలు చేద్దాం అనుకున్నాను. నిష్కామ కర్మ అంటే ఏ ఫలితం ఆశించకంట. అంటే ఎందుకంటే మనకు తెలిసిన ఈ సబ్జెక్టు నాలెడ్జ్ జెన్యూన్ వేలో వేరే వాళ్ళకి చేరాలి. ఏదో మనం బయట వేరే బిజినెస్లు చేసుకుంటూ నాకున్న ఫ్రీ టైంలో ఒక 1 hour 2 hours వచ్చి స్టూడియోకి ఇచ్చి నాకున్న ప్రాక్టికల్ నాలెడ్జ్ని చెప్తుంటాను. ఎవరినైనా ఒకళ్ళ దగ్గర ఒక 5,000 10,000 లేకపోతే ఏదైనా అపాయింట్మెంట్ తీసుకున్న తర్వాత వాడిని బద్దకస్తుడు చేయకూడదండి. ఎందుకంటే వాడు బద్దకస్తుడు అయితే వాడి ఫ్యామిలీ పాడైపోద్ది. వాడిని ఒక వారియర్ సైనికుల్లా తయారు చేయాలి. అరే నువ్వు ఇప్పుడు 1x బద్ధకంగా ఉన్నావు కదా, నిన్ను ఒక 20x 30x నేను పని చేయడం నేర్పిస్తా, ఆ ప్యాటర్న్స్ మార్చుకో. అప్పుడు వాడు 100x పని చేస్తుంటే ఎంత హ్యాపీగా ఉంటుంది. అదే వేరే దగ్గర నేర్చుకొని లా ఆఫ్ అట్రాక్షన్ నేర్చుకుని నేను బద్దకస్తున్నా అయిపోయినా, తద్వారా వాళ్ళ ఫ్యామిలీ డల్ అయిపోద్ది. ఫ్యామిలీ మొత్తం వాడు రిలేటివ్స్ ఇంకంతా డౌన్ అయిపోయినట్టుగా. సొసైటీలో ఇప్పుడు అదే జరుగుతుందండి. లా ఆఫ్ అట్రాక్షన్ క్లాసులకు వెళ్ళి అందరూ బద్దకస్తులు అయిపోతున్నారు. లా ఆఫ్ అట్రాక్షన్ ఉంది, కానీ ఎంత పర్సంటేజ్ పార్టీ డిపెండ్ అవ్వాలి దాని మీద? 20%. 80% యాక్షన్. కానీ ప్రజలకి ఇది చెప్తే నచ్చదు. మీరు కష్టపడమంటున్నారు, మాకు అలా కాదు, మాకు ఈజీగా రావాలి, ఏదో 2-3 మంత్రాలు చెప్పండి, 2-3 ఇది చేయండి, మేము అదే పాటిస్తాం. అలా రాదు. అలాగైతే గుళ్ళో పంతులు ఉంటారు ఎప్పటి నుంచో, మరి ఎన్నో మంత్రాలు అష్టోత్తరాలు చదువుతుంటారు, మరి వాళ్ళకి రావాలి కదా. డోయిలు గుడికి వెళ్ళేవాడు ఉంటారు చాలా మంది, మరి వాళ్ళకి రావాలి కదా. నేను దాన్ని తప్పుదో అనట్లేదు. భగవంతుడు, నేను బాగా నమ్ముతాను, నేను కూడా నేను టెంపుల్కి వెళ్తాను. కానీ దీనికి లా ఆఫ్ అట్రాక్షన్ టెంపుల్కి పెడతారు లింకు, దానికి దీనికి అసలు సంబంధమే లేదు. భగవంతుడు ఎవరికి సపోర్ట్ చేస్తారంటే, నువ్వు జెన్యున్గా నువ్వు హార్డ్ వర్క్ చేస్తుంటే భగవంతుడు ఈ మనిషి రూపంలో వచ్చి, దేవునే మనుష్య రూపేనా అన్నారు కదా, మనిషి రూపంలో వచ్చి నీకు అవకాశాలు వస్తాయి. నువ్వు ఉదయం నుంచి రాత్రి వరకు నీ బెడ్ మీద పడుకుంటూ, అబ్బాయి ఈరోజు వర్షం వచ్చిందిరా, ఈవినింగ్ సిట్టింగ్ వేద్దాం, తర్వాత ఇంక అన్నీ అయిపోద్ది అంటే తప్పులేదు. కానీ నేనేమంటానంటే, పని చేయి, పని చేసిన తర్వాత ఎంజాయ్మెంట్ చేయి అంటాను నేను. మా మోడర్న్ హ్యాపీనెస్ లో మేమేమి కాక్టైల్ పార్టీస్ కి ఎంజాయ్మెంట్స్ కి విరుద్ధం కాదు, ఇంకా ఎక్కువ చేయమంటాను నేనైతే. ఎందుకంటే ఏదో రోజు నువ్వు పోతారా బాబు, పోయేటప్పుడు అన్ని చేసిపో అంటాను నేను. అనుభవించిపో, లైఫ్ ఈజ్ ఎక్స్పీరియన్స్ అనమాట, ప్రతిదీ అనుభవించిపో. కానీ నీ బాధ్యతలు మర్చిపోవద్దు, సొసైటీకి హెల్ప్ చేయడం మర్చిపోద్దు, కానీ నేర్చుకోవడం మర్చిపోద్దు, పని చేయడం మర్చిపోద్దు, డబ్బు సంపాదించడం మర్చిపోద్దు. ఇవన్నీ చేస్తే దీనికి అర్హుడు. ఇవన్నీ చేయకంటే దీనికి అర్హత లేదు నీకు. ఇది ఒక ఎంజాయ్, అదొక ఎంజాయ్. అంటే ఇప్పుడు పాలు, పసుపు, మిరియాలు కలిస్తే 1+2 అవ్వాలి కదా దాని యొక్క ఇంగ్రీడియంట్, కానీ 2000 times పెరుగుతాయి అంట కొన్ని పదార్థాలు కలిస్తే. అలాగే మనం ఈ పనులు చేస్తే మనం చేసే ఎంజాయ్కి 2000 times కిక్ వస్తుంది. అది 100x. నెక్స్ట్, ఇప్పుడు లా ఆఫ్ అట్రాక్షన్ గురించి చాలా సూపర్ గా చెప్పారు. నెక్స్ట్ ఇంకో మాట ఒకటి వినపడుతుంది, మేనిఫెస్టేషన్ అని. ఏమిటిది? సో లా ఆఫ్ అట్రాక్షన్ అన్న, మేనిఫెస్టేషన్ అన్న, యూనివర్స్ అన్న, ఇదంతా ఒకటే. సో మేనిఫెస్టేషన్ అంటే
నువ్వు ఏదైనా కోరుకునేది అది మేనిఫెస్ట్ రియల్ టైంలో వర్కౌట్ అవ్వడం. గూగుల్లో 2025లో ఎక్కువగా సెర్చ్ చేసే వర్డ్ ఏదైనా ఉందంటే మేనిఫెస్టేషన్. మేనిఫెస్టేషన్ అంటే నువ్వు ఏదైతే పదే పదే కోరుకుంటావో అది రియల్ టైంలో నువ్వు మనం ఎక్కడో ఏదో కారు కోరుకున్నాం, లేదో ఒక పొజిషన్ కోరుకున్నాం, అది లేదంటే ఒక వ్యక్తిని పెళ్లి చేసుకోవాలనుకున్నాం, లేదు నా అప్పులు తీరాలని కోరుకున్నాం. సింపుల్ గా చెప్పొచ్చు అంటే మతిలో ఏముంటుందో గతిలో అలాగే ఉంటుంది. మన మనసులో ఏముంటుందో గతి అంతే, మనసు గతి అదే అంటారు. సో మనం ఇప్పుడు చాలా మంది టెంపుల్స్కి వెళ్ళి లేదంటే ఎక్కడికి వెళ్ళి కోరుకుంటారు మనసులో కోరుకున్న బయట రియాలిటీలో కొన్ని రోజులకు వర్కౌట్ అవుతుంది. ఇప్పుడు కొంతమంది చూడండి, ఆ వర్కౌట్ అయిందంటే అక్కడ ఏదో శక్తి జరిగిందని కాదు, నీలో ఉన్న పవర్, సబ్ కాన్షియస్ మైండ్ పవర్ అది రియాలిటీలోకి తీసుకొచ్చి దీనికి ప్రకృతి సపోర్ట్ చేస్తుంది అనమాట. సో అది లా ఆఫ్ అట్రాక్షన్ మేనిఫెస్టేషన్ అంటే ఎవరు ఏదైనా అట్రాక్ట్ చేసుకోవచ్చు అండి. కార్స్ అట్రాక్ట్ చేసుకోవచ్చు, గోల్డ్ అట్రాక్ట్ చేసుకోవచ్చు, సో డబ్బులు అప్పులు తీర్చడం అట్రాక్ట్ చేసుకోవచ్చు, పొజిషన్ అట్రాక్ట్ చేసుకోవచ్చు. సో ప్రతిదీ అనమాట. ఇది ఒక పెద్ద కాన్సెప్ట్ అండి లా ఆఫ్ అట్రాక్షన్. అది యూట్యూబ్లో కనీసం 2000 వీడియోలు ఉంటాయి. మోడర్న్ లా ఆఫ్ అట్రాక్షన్ మీద ఒక 2000 దాదాపు ఎన్నో ఛానల్స్ ఉన్నవి. ఎన్నో ఎందుకు చేసి అప్పట్లో నేను వర్క్షాపులు చేసేవాడిని. ఎందుకు చేసానంటే జెన్యూన్ వేలో కొన్ని ఉండాలండి. లా ఆఫ్ అట్రాక్షన్ లేకుంటే ఎక్కడ వర్కౌట్ అవుతుంది. 100% లా ఆఫ్ అట్రాక్షన్ ఏంటంటే మీ నమ్మకాలు మార్చాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ యొక్క లోన ఏది నమ్ముతున్నారు మీరు, అసలు నేను ఇలాగే ఉండిపోతున్నాను నమ్ముతున్నారా, ఇంతకన్నా 100 రెట్లు ఎదగలనని నమ్ముతున్నారా? మీరు ఇలాగే ఉండిపోతున్నాను అనుకున్నారు అనుకోండి, మీరు ఎంత లా ఆఫ్ అట్రాక్షన్ చేసి ఎంత హార్డ్ వర్క్ చేసినా పనిచేయదు. ఎందుకంటే మీ నమ్మకాలు బట్టి మీ లైఫ్ ఉంటుంది. లా ఆఫ్ అట్రాక్షన్ అంటే మీ నమ్మకాలు ఎలా ఉన్నాయి సార్. ఇప్పుడు మరి నమ్మకాలు మారాలంటే మన మైండ్ ఏం అడుగుతుంది, ప్రూఫ్లు అడుగుతుంది. గతంలో నువ్వు ఏది సాధించావని, అప్పుడు నేనేం చేయాలి 100xలో నువ్వు పెర్ఫామ్ చేయి, రిజల్ట్ వస్తుంది, అదే ప్రూఫ్. ఆ ప్రూఫ్ బట్టి నమ్మకం మారిందిగా. మైండ్కి ఏం కావాలి, ప్రూఫ్సే కదా. ఆటోమేటిక్గా అప్పుడు మైండ్ బాడీ నమ్ముతుంది, అరే బాబు నువ్వు గతంలో ఇవన్నీ పీకవు, నువ్వు ఇంకా చేయగలవని. నువ్వేమీ పీకంటే ఇంట్లో ఖాళీగా కూర్చొని ఉంటే నువ్వు కూడా అందరిలాగే నార్మల్ మనిషి అంటారు. మా 100xలో నేను ఏం చెప్తానంటే యూఆర్ నాట్ ఏ నార్మల్ పర్సన్. నీ పుట్టిక నార్మల్గా ఉండడం కోసం కాదు, యూఆర్ ద సూపర్ పవర్ అనమాట. సో ఆ విధంగా నమ్ము, ఆ విధంగా నీ పెర్ఫార్మెన్స్ వస్తుంది, ఆటోమేటిక్గా రిజల్ట్ వస్తుంది, అది ప్రూఫ్గా సెట్ అవుతుంది. మళ్ళీ నువ్వు ఆ విధంగా బిహేవ్ చేస్తావు, ఆటోమేటిక్గా ఇది రిపీటెడ్గా సైకిల్లా ఉంటుంది. కంప్లీట్గా ఏంటి, నిన్ను పెర్ఫార్మర్గా మార్చాలి, ఒక ఫుల్ఫిల్మెంట్గా, ఒక అన్స్టాపబుల్ పర్సన్గా. దానివల్ల నువ్వు హ్యాపీగా ఉంటావు, నీ ఫ్రెండ్స్ హ్యాపీగా ఉంటారు, నీ ఫ్యామిలీ హ్యాపీగా ఉంటుంది. సో అది వాసు గారు, చివరిగా చాలా మంది ఏంటంటే పేదవాళ్ళనే కాదు ధనవంతులుగా ఉన్నవాళ్ళు కూడా ఇంకా ఏదో సంపాదించాలి అనుకుంటారు. ఊరు వాళ్ళు కూడా కొంచెం ఉన్నంతలో కొంచెం బాగుండాలి అనుకుంటారు. అట్లా స్టెప్ వైజ్ గా సక్సెస్ అవ్వాలి అంటే లైఫ్ లో ఏం చేయాలంటారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ మోడర్న్ వేలో నేను ఏం చెప్తాను, మనిషికి అనేవి గోల్స్ ఉండాలండి. మా మోడర్న్ మైండ్ మోటివేషన్లో లేదా మోడర్న్ హ్యాపీనెస్లో నేను ఏం చెప్తానంటే గోల్స్ పెట్టుకోమంటాను. ఆ గోల్స్ ఎలా ఉండాలంటే ఫ్యామిలీ గోల్స్ ఉండాలి, బిజినెస్ గోల్స్ ఉండాలి, మన రిలేషన్షిప్ గోల్స్ ఉండాలి, మనం ఎన్ని టూర్లు తిరగాలి అది ఉండాలి, సొసైటీకి ఏం చేయాలో అది ఉండాలి. ఇలా గోల్స్ పెట్టుకుంటే నీ మైండ్ ఆ విధంగా డైరెక్షన్కి వెళ్తుంది. అదే ఇప్పుడు సొసైటీలో ఏం జరుగుతుందంటే 90% ఎవరికి గోల్స్ ఉండవు. ఏదో ఉదయం లేసాం, ఆఫీస్కి వెళ్ళినాం, ఇంటికి వెళ్ళిపోయాము, ఈవినింగ్ అయితే పార్టీలు ఇవన్నీ ఉంటాయి. అవన్నీ ఉండడం తప్పులేదు నేను, కానీ నీకంటూ గోల్ ఉంటే ఆటోమేటిక్గా నీ లైఫ్లో కొత్త కొత్త వ్యక్తులు వస్తుంటారు, కొత్త కొత్త ఆపర్చునిటీస్ వస్తుంటాయి, కొత్త కొత్త సిచ్యువేషన్స్ వస్తుంటాయి. చాలామంది లైఫ్లో సక్సెస్ అవ్వడానికి కారణం వాళ్ళకి గోల్స్ లేవు అసలు. యాజ్ పర్ రీసెర్చ్ ఏం చెప్తుందంటే 90% అందరూ ఫెయిల్ అవ్వడానికి కారణం వాళ్ళకి గోల్స్ లేవు. గోల్స్ ఉంటే నీ మైండ్ ఒక డైరెక్షన్ వెళ్తుంది. చాలామంది చూడండి, గోల్ ఉన్నవాడు ఒకలా బిహేవ్ చేస్తాడు, నేను 1 కోటి రూపాయలు సంపాదించాలి, 10 కోట్లు గోల్ లేనోడు ఎలా పడితే అలా ఉంటాడు. ఇద్దరికి డిఫరెంట్ ఏంటంటే వీడికి మనసులో గోల్ ఉంది, వీడికి మనసులో గోల్ లేదు. అరే బాయ్ అన్నీ చెప్తే జరుగుతాయా అని అబద్ధాన్ని నమ్ముతుంటాడు. జరుగుతాయో జరగక ముందైతే గోల్ పెట్టుకో. ప్రపంచం ఎంతమంది సాధించారు, నువ్వు గోల్ పెట్టుకుంటే నువ్వు కనీసం సాధిస్తావుగా, నీ పరిధి వరకైనా సాధిస్తావు. కానీ అందరూ సీతయ్యలేండి, ఎవరు వినరు. నేను ఎందుకు వినాలి, నాకు ఆ మాత్రం తెలియదా, మరి తెలిస్తే నువ్వు ఎందుకు ఈ స్థాయిలోనే ఉండిపోయావు, ఎదగాలి కదా, ఇది ఒప్పుకోరు. 100xలో ఇలాంటి బూజు వదలగొడుతున్నాను అనమాట నేను, మైండ్ కొన్న పట్టిన బూజును వదలగొడుతుంటాను. సో అదే, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. చూశారు కదా, ఇది ఈనాటి స్పెషల్ ఇంటర్వ్యూ. మళ్ళీ మరో స్పెషల్ పర్సన్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.